Valley High School. He is Karimnagar. He is my daddy and he is our principal of Valley High School. ఓకే, ఎప్పటి నుంచి డాన్స్ పర్ఫార్మెన్స్ నేర్చుకుంటున్నాం? 3 years. 3 years. ఇవాళ రంగాబాద్ పర్ఫార్మెన్స్ చేశారు మీరు? Kantara. 7 డాన్స్ అంటే మీకు ఇప్పుడు డాన్స్ ప్యాషన్తో నేర్చుకుంటున్నారా లేదంటే ఇట్లా ఇండిపెండెంట్గా నేర్చుకున్నారా? ఇంతకుముందు ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? ఎక్కడెక్కడ చేశారు? ఇక్కడ కరీంనగర్లో. ఓకే, మీకు బాగా ఇష్టమైన వాళ్ళ నుంచి అవార్డ్స్ ఏమన్నా తీసుకోవడం జరిగిందా? అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా? సర్టిఫికేట్స్? ఓకే, ఎన్నేళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు? 3 years. 3 years. ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ అండ్ ఈ డాన్స్ కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? మదర్ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారా నేర్చుకోవడానికి? స్టడీస్ ఆల్సో? ఈరోజు చేసిన పర్ఫార్మెన్స్ ఈ సాంగ్స్లలో బాగా హైలైట్ అయిందని మేము అనుకుంటున్నాము. నీకు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఈ రవీంద్ర భారతిలో? హ్యాపీగా ఉంది. డాక్టర్ పావని చైతన్య. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారండి? 8 years నుంచి. ఓకే, ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్. ఓకే. అంటే మీరు ఇన్స్పిరేషన్తో వచ్చారా? ఎక్కడ ప్రాక్టీస్ చేశారు మీరు? కోలాడ నరసింహారావు గారు అని ఆయన ద గ్రేట్ లెజెండరీ కూచిపూడి. ఆయన మాకు వరుసగా తాతయ్య గారు అవుతారు. ఆయన దగ్గర నేర్చుకుని ఆయన కుమారుడు లక్ష్మీనారాయణ ఆయన దగ్గర మొదటిగా నేర్చుకున్నాను చిన్నప్పుడు బాగా. తర్వాత తిరుపతిలో శ్రీనివాసరావు గారి దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్, డాన్స్ అంటే బాగా చాలా ప్యాషన్ ఉండేది. జాబ్ కూడా మానేసి ఇన్స్టిట్యూట్ ఆడినేస్తున్నాను. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్తో మీరు ప్రాక్టీస్ చేశారు? ఇప్పటి వరకు అయితే 8 years నుంచి నియర్లీ ఒక 500 to 1000 members దాకా నా దగ్గర శిష్యుడికం తీసుకున్నారండి. ఓన్లీ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు మేడం గారు మీ స్టూడెంట్స్? పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా చోట్ల అన్ని టెంపుల్స్లో చేశారండి. తెలంగాణ, ఏపీ, స్టేట్ వైజ్గా అన్ని చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 400 ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చున్నారు. పిల్లలందరూ మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నారు. సర్టిఫికేట్స్, వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు. అండ్ రీసెంట్గా 2 సార్లు డాక్టరేట్ కూడా తీసుకున్నాను డాన్స్లో. ఓకే, అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎట్లా మేడం ఇది డాన్స్ చేయడానికి? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేదండి. నాకు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకోవడమే నాకు చాలా ఇష్టము. మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది మేడం? MBA అండి, ఒంగోలు. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర కాకుండా వేరే ఎక్కడైనా చేశారా మేడం పర్ఫార్మెన్స్? లేదండి, తెలంగాణ, ఏపీ స్టేట్లోనే చేస్తున్నాము. ఇంకా ఫర్దర్గా ఇంకా మహారాష్ట్ర, మలేషియా అన్ని పిల్లలు యూఎస్ కూడా వెళ్తున్నారు. ఫ్యూచర్ అవార్డ్స్ మీకు ఇష్టమైన వాళ్ళతో అవార్డ్స్ ఏమైనా తీసుకున్నా మేడం? తీసుకున్నామండి. మయూరి, నాట్య మయూరి అవార్డు తీసుకున్నాను ఇదే రవీంద్ర భారతిలో. అండ్ నందీశ్వర అవార్డు తీసుకున్నాను. ఆస్కార్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ తీసుకున్నాము. అండ్ పిల్లలందరూ కూడా తీసుకున్నారు సర్టిఫికేట్స్. అండ్ హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్స్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ రోజు డైలీ? అయితే ఒక 100 members ప్రాక్టీస్ అవుతున్నారండి ప్రెసెంట్. ఓకే, ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా చేస్తున్నారా మేడం? ఆఫ్లైన్, ఆన్లైన్ 2 రన్ అవుతున్నాయి. వీకెండ్స్ వచ్చేసి ఆన్లైన్ రన్ అవుతున్నాయి, ఆఫ్లైన్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్లో ఉంది. ఓకే, ఈ టైమింగ్స్ ఏంటి మేడం గారు? ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతాయండి క్లాసెస్. ఓకే, ఎక్కడ మేడం ఒకసారి అడ్రస్ చెప్తారా? ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఏపీ, బండ్లమెట్ట. ఓకే, ల్యాండ్లైన్ ఏదైనా ల్యాండ్ మార్క్ అని చెప్తారా? ఆపోజిట్ పావురాల కొట్టు అండి. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వాలని అంటే మీ దగ్గర రావచ్చు. మీరు దేంట్లో ప్రాధాన్యత అండి? కూచిపూడి. అండి, కూచిపూడి. కూచిపూడిలో డిప్లొమా తీసుకున్నాం కూచిపూడి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు డ్యాన్స్ అనేది గర్ల్స్ చాలా మంది ఎంకరేజ్ మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇంకా రావాలంటే మీరు ఎట్లా ఇంకా ఎట్లా ఎట్లా ముందుకు రావాలండి? ఇప్పటికీ కళల మీద పేరెంట్స్ అందరికీ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అండి. ఎందుకంటే కాస్ట్ కూడా చూసుకోకుండా అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ నేర్చుకుంటున్నారు. అది చాలా సంతోషంగా ఉంది నాకు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని లేకుండా, ఏజ్ లిమిట్ కూడా లేకుండా అందరూ నేర్చుకుంటున్నారు. ఎక్కడ పర్ఫామ్ చేయాలి అన్నా కూడా పేరెంట్స్ కూడా ఓపిక్గా వస్తున్నారు. వాళ్ళ వల్లే పిల్లలు ఈరోజు ఇంత చక్కగా పర్ఫామ్ చేయగలుగుతున్నారు. ఓకే, ఓకే, మీ పేరండి? పావని చైతన్య. గుడ్ అండి, థ్యాంక్ యూ. నా పేరు బి స్వప్న కుమారి. సో ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్ సార్. సో నా చైల్డ్హుడ్ నుంచి కూచిపూడి డాన్స్ సార్. సో మాది చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుని ఇది నా ప్రొఫెషనల్ సార్. ఎన్ని ఇయర్స్ నుంచి? మేబీ ఒక 20
5 years నుంచి నేను నేర్చుకుంటున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆల్కోట్ సార్. షీఈ్ మై వీళ్ళందరూ నా స్టూడెంట్స్ సార్. శివవర్షిణి అండ్ సహస్ర, భాష, శ్రీమయి, హిమాని అండ్ ఆద్యారెడ్డి, క్యూటీ, సంహిత, సుమైత్రి, ఆద్యశ్రీ, మిల్కీ, సహస్ర, కోమల, ఓకే మ్యామ్. మేడం ఇప్పటి వరకు ఎంతమంది మీ దగ్గర కోచింగ్ తీసుకుంటారు? ఎంతమంది మేబీ ఒక 60 మెంబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారండి? హైదరాబాద్ సార్. అండ్ అంటే నా పరంగా మాత్రం భద్రాచలం అండ్ ఒకటి కొత్తగూడెం అండ్ మొన్న రీసెంట్గా శివరాత్రికి కాళేశ్వరం సార్. అది దట్టు మళ్ళీ బ్రహ్మోత్సవాలు సార్. కరీంనగర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అట్ ద సేమ్ టైమ్ మన రీసెంట్గా బ్రహ్మోత్సవాలు జరిగాయి సార్ కరీంనగర్లో. మీ స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమైనా పర్ఫార్మెన్స్ కానీ ఓన్గా ఏమైనా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారండి? భద్రాచలంలో సింగిల్ పర్ఫార్మెన్స్ అనే అమ్మాయి రామాయణ శబ్దంతో చేసింది హిమవర్షిని. ఓకే. ఇప్పటి వరకు మీ దగ్గర కోచింగ్ తీసుకునే వాళ్ళు ఏదైనా సొంతంగా ఇన్స్టిట్యూట్ కానీ ఎక్కడన్నా వేరే విదేశాలకి ఏమైనా పర్ఫార్మెన్స్ చేశారా? లేదు సార్, అలా ఏం లేదు. జస్ట్ ఈ చిన్న ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళు ఒక అమ్మాయి ఉంది సార్. ఆ అమ్మాయి పేరు వచ్చేసి నవ్యశ్రీ అనే అమ్మాయి. ఓకే. చాలా ఎక్సలెంట్. అవార్డ్స్ ఏమైనా తీసుకున్నారా మేడం మీరు? నంది అవార్డ్ సార్. అండ్ ఢిల్లీ పబ్లిక్ కూడా వెళ్ళాము. సో ఓకే. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారండి నా దగ్గరికి సార్? ఇప్పుడు 60 మెంబర్స్. ఆన్లైన్ కూడా ఏమన్నా ఆన్లైన్ అంటే చెప్పట్లేదు, ఓన్లీ ఆఫ్లైన్. ఓకే. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మీరు దీంట్లో ఈ ఫీల్డ్ ఏం చదువుకున్నారు? నాది డిప్లొమా కూచిపూడి అయితే నౌ లెర్నింగ్ పీజీ చేస్తున్నాను సార్. ఓకే. మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ. ఓకే. మీరు నేర్చుకునే టైంలో మీ తల్లిదండ్రులు మీకు ఎట్లా ప్రోత్సహించారండి? సార్ మీ తల్లిదండ్రులు మీకు ఎట్లా అంటే ప్రోత్సహించారు? మా ఫాదర్ వచ్చేసి ఒక కళాకారుడు సార్. సో ఒగ్గు డోలు అని అంటారు చూడండి సార్. సో మా ఫాదర్ ఒగ్గు డోలు. సో నాకు ఈ ఫీల్డ్లో చాలా ఇష్టం. నా నుంచి 10 మందికి చెప్పాలని చిన్నపాటి ఈరోజు మీ స్టూడెంట్స్ ఏమేమి పాటలకు పర్ఫార్మెన్స్ చేశారు హైదరాబాద్లో? వరాహ రూపం అండ్ నవదుర్గ అమ్మవారు అండ్ ముద్దుగారి యశోద అండ్ చిరుత నవ్వులవాడే అండ్ మూషిక వాహన, గురు బ్రహ్మ అండ్ వినరో భాగ్యం, ప్రణవ. తల్లిదండ్రుల కోఆపరేషన్ ఎలా ఉంది మేడం? వీళ్ళ నుంచేలా సార్, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు సార్. నిజంగా ఎక్కడికంటే అక్కడికి వచ్చి చాలా అంటే అందరూ అరే మేడం చేస్తున్నారు అన్నట్టు చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు.